దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టు అసలు పిల్లలిద్దరికీ నాకు ఫుల్ ఫీవర్. అసలు లేవడానికి కూడా ఓపిక లేదు. వండుకొని తినే ఓపిక కూడా లేకుండే. పిల్లలిద్దరూ స్కూల్ నుండి ఫుల్ ఫీవర్ తో వచ్చిండ్రు. అసలు 10 రోజుల నుండి చక్కగా ఏం తింటలేరు. ఉప్మా చేద్దామని స్టార్ట్ చేసిన. ఉప్మా ప్రిపరేషన్ సగం అయింది, ఇంకా గ్యాస్ అయిపోయింది. ఇదేనండి దరిద్రం అంటే. శాతనయ్యి కాక ఉన్నదో లేదో ఉడికించుకొని తిందామంటే ఆ గ్యాస్ అట్లా చేసింది. అది కూడా నైట్ 7:30కి. ఇంకా చేసేది ఏం లేక రైస్ కుక్కర్ లో పెట్టి అయితే కొద్దిసేపు ఉడికించిన. అంత పర్ఫెక్ట్ గానైతే ఏం ఉడకలేదు గానీ ఇంకా ఉడికినా ఉడకకపోయినా తినాల్సిందే కాబట్టి పిల్లలు నేను తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాము. ఆ పూటకి అలా గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ పిల్లలిద్దరికి స్కూల్ కి వెళ్లే ఓపిక అయితే అస్సలు లేకుండే. స్కూల్ కి పంపించలేదు. పిల్లలు ఎలాగో స్కూల్ కి వెళ్ళలేదు కాబట్టి హడావిడిగా కాకుండా ఈ రోజు కొంచెం తిరిగ్గానే వంట చేద్దామని ఇంటెనక పెరట్లో ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో చూసిరమ్మని సోనుబాబుని వాళ్ళ డాడీని పంపిస్తే అక్కడ ఉన్నవి తెంపుకొచ్చిండ్రు. గ్యాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ రీఫిల్ బుక్ చేసినా గానీ అంత పొద్దున్నే రాడు కాబట్టి మళ్ళీ రైస్ కుక్కర్ లోనే కుకింగ్ చేసిన. వెజిటేబుల్స్ అన్ని కలిపి రైస్ కుక్కర్ లో పెట్టేసి అయితే ఉడికించిన. ఇదే